హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మనం ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో చాప్టర్ 4 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్లో రచయిత చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనలో చాలామంది సంపద అంటే పెద్ద జీతం, పెద్ద బిజినెస్ లేదా ఒక్కసారిగా వచ్చి పడే భారీ భారీ లాభాలు అనుకుంటారు. కానీ రచయిత ప్రకారం నిజమైన సంపద ఒక్క రోజులో ఎప్పుడూ ఏర్పడదు. అది చిన్న చిన్న మంచి నిర్ణయాలు చాలా సంవత్సరాల పాటు కొనసాగినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. కాంపౌండింగ్ అంటే మీరు సంపాదించిన లాభం కూడా మళ్ళీ లాభాన్ని సంపాదించడం. మొదట్లో ఈ పెరుగుదల చాలా చిన్నగా కనిపిస్తుంది. అందుకే చాలామంది ఓపిక కోల్పోయి పెట్టుబడిని ఆపేస్తారు. కానీ సమయం గడిచే కొద్దీ అదే చిన్న పెరుగుదల చాలా పెద్ద మొత్తంలో సంపదగా మారుతుంది. కాంపౌండింగ్ యొక్క అసలు శక్తి అధిక రిటర్న్స్లో రాదు, ఎక్కువ కాలం కొనసాగటంలో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా వారెన్ బఫెట్ గురించి చెబుతారు. ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మారడానికి కారణం కేవలం తెలివైన పెట్టుబడులు మాత్రమే కాదు, చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించి దశాబ్దాల పాటు వాటిని అలాగే కొనసాగించడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఈ చాప్టర్ మనకు నేర్పే పాఠం చాలా సులభం. త్వరగా ధనవంతులు కావాలని ప్రయత్నించకండి. చిన్న మొత్తంలో అయినా ఈరోజు పెట్టుబడి ప్రారంభించండి. ఓపిక, క్రమశిక్షణతో పెట్టుబడిని కొనసాగించండి. ఎందుకంటే సమయం మీ డబ్బుకు దొరికే అత్యంత గొప్ప స్నేహితుడు. ఇది ఈ చాప్టర్ చెప్పే అసలైన సందేశం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.